రాధే కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మీరు చూస్తున్నది గోవర్ధన పూజ. అది విదేశీయులు జరుపుకుంటున్నారు. మన దేశం కాదు, మన సంస్కృతి కాదు, మన ధర్మం కానే కాదు. అయినా మన గురించి తెలుసుకుంటున్నారు. మన పద్ధతులను, సంస్కృతిని పాటిస్తున్నారు. చీర కట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, చీరలో ఆలయానికి వస్తున్నారు, భక్తితో దేవుణ్ణి పూజిస్తున్నారు, మన పండుగలు చేసుకుంటున్నారు. ఎక్కడో వారి దేశంలో అచ్చమైన చీరకట్టులో భారతీయ స్త్రీలా అందంగా, అద్భుతంగా అలంకరించుకుంటున్నారు. చీర కట్టుకొని, అది రంగురంగుల చీరలు కట్టుకొని భక్తిని, కృష్ణ భక్తిని ప్రతి ఊరిలో ప్రచారం చేస్తున్నారు. మీరు చూస్తున్న వీడియో గోవర్ధన పూజా కార్యక్రమం. ఇది రష్యాలో జరిగిన వేడుక. గత 15 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఈ వేడుకను భక్తితో జరుపుకుంటున్నారు. వందల మంది సనాతన భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఎన్నో రకాల ఆహార పదార్థాలను వండి భగవంతుడికి, శ్రీకృష్ణుడికి అర్పిస్తున్నారు. అందంగా గోవర్ధన కొండ ఆకారంలో దేవుణ్ణి అలంకరించుకుంటున్నారు. అన్ని ఆహార పదార్థాలను దేవుడికి నివేదిస్తారు. పూజలు, భజనలు చేస్తారు. ఆ తరువాత భక్తులు అందరూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మీరు చూస్తున్న గోవర్ధన పూజ యుక్రెయిన్లో జరిగింది. యుక్రెయిన్లో సనాతన భక్తుల సందడి చూడండి. వందల కొద్ది యుక్రెయిన్ వాసులు సనాతన ధర్మాన్ని స్వీకరించారు. కుటుంబంతో సహా సనాతన మార్గంలో పయనిస్తున్నారు. సనాతన విలువలను పాటిస్తూ భగవంతుడి భక్తిలో జీవితాన్ని ఆనందమయంగా గడుపుతున్నారు. ఎన్నో రోజులుగా యుద్ధాన్ని చూస్తున్నారు. భయానక పరిస్థితిలో ఉన్నారు. అయినా అలాంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా దేవుణ్ణి విశ్వసిస్తూ దేవుడి భక్తిలో తమ జీవితాలను గడుపుతున్నారు. మీకు కనిపిస్తున్న గోవర్ధన పూజ జర్మనీలోని గోవర్ధన్ దేశ్లో జరిగింది. జర్మన్ సనాతన భక్తులు ఎందరో గోవర్ధన పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఎన్నో వంటకాలు చేశారు, దేవుడికి నివేదించారు. భక్తుల పూజలు, భజనలు, సేవా కార్యక్రమాలు చూడండి. ఇక్కడ కొంతమంది పిల్లలు గోవర్ధన కథ ప్రదర్శిస్తున్నారు. గోవర్ధన కొండను తయారు చేశారు. ఆహార పదార్థాలను రాసుల మాదిరిగా పేర్చారు. దేవుడి కీర్తనలు ఆలపిస్తున్నారు. ఎన్నో దేశాల్లో, ఎన్నో ఆలయాల్లో విదేశీయులు భక్తి శ్రద్ధలతో ఆనందంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఒక దేశము అని కాదు, ఎన్నో దేశాల్లో ఇస్కాన్ ఆలయాలు ఉన్న ప్రతి దేశంలో అక్కడి సనాతన భక్తులు గోవర్ధన పూజా కార్యక్రమాలు ఎంతో భక్తితో జరుపుకుంటున్నారు. మీకు కనిపిస్తున్న గోవర్ధన పూజ ఇటలీలో జరిగినది. మీరు చూస్తున్న గోవర్ధన పూజ చైనాలో జరిగినది. మీకు కనిపిస్తున్న గోవర్ధన పూజ ఆస్ట్రేలియాలో జరిగినది. ఈ అద్భుతమైన గోవర్ధన పూజ అమెరికాలో జరిగినది. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇలా ఎన్నో దేశాలలో ఎక్కడెక్కడ ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయో ప్రతి చోట గోవర్ధన పూజ, రాధాష్టమి, కృష్ణాష్టమి, దీపావళి, హోలీ ఇలా ఎన్నో పండుగలు, మన సనాతన పండుగలు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడి ప్రజలు, సనాతనాన్ని స్వీకరించిన సనాతన భక్తులు ఎందరో ఎంతో భక్తితో మన పండుగలను జరుపుకుంటున్నారు. ఫ్రెండ్స్, అందరూ ఒకరోజు ఈ భూమిని వదిలి వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. అదే దేవుడు ఇచ్చిన విలువైన సమయం. ఆ సమయాన్ని ఎంత అందంగా మలుచుకున్నామో, ఎంత అద్భుతంగా జీవించామో, ఎన్ని మంచి పనులు చేశామో, ఎందరికి సాయం చేయగలిగామో, కనీసం మనని నమ్మిన వారినైనా ఆనందంగా ఉంచగలిగామా? ఏ మనిషికి కీడు తలపెట్టకుండా, ఎవ్వరినీ బాధించకుండా దేవుడి ధ్యానంలో ధర్మంగా జీవించినా చాలు కదా. అందుకే సన్మార్గంలో నడవండి, దేవుడి భక్తిలో గడపండి, హాయిగా జీవించండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.